నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కేటీఆర్ నిన్న చాలా గంటల పాటు ఏసీబీ విచారించింది. ఇక ఏసీబీ విచారించిన అనంతరం కేటీఆర్ బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతుండు. అసలు కేటీఆర్ మాట్లాడుతుంటే నేను 100 సార్లు అయినా విచారణకు వెళ్తా, 30 సార్లు వెళ్తా, 100 సార్లు జైలుకైనా వెళ్తా అన్న కేటీఆర్ మళ్ళీ దీన్ని లొట్టపీస్ కేసు అనే విధంగా అంటాడు. పొద్దున్నేమో అరెస్ట్ చేస్తారనే ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా మాట్లాడడం ముఖ్యమంత్రిని, ఇది ఒక లొట్టపీస్ కేసు, ఇది ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని. లొట్టపీస్ కేసు అయినప్పుడు నువ్వు అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నావు అనేది చాలామంది అడుగుతున్న మాట. లొట్టపీస్ కేసు మనం లైట్ తీసుకుంటే అసలు దాని గురించి మాట్లాడడం. మనం ఏదైనా విషయాన్ని లైట్ తీసుకున్నాము, మనకు ఫరకే పడదు ఆ విషయంతో, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు ఫరక్ పడది, మనకేం ఎఫెక్ట్ కాదు అనుకున్నప్పుడు అసలు దాని గురించి మాట్లాడడం ఫ్రస్ట్రేట్ కాము, చాలా కూల్గా ఉంటాం. కేటీఆర్ విషయంలో కూల్గా ఉన్నా అంటే కూల్గా లేడు. నిన్న కూడా చాలామంది అరెస్ట్ అవుతాడు అనుకున్నారు. బీఆర్ఎస్ పెద్ద ప్లాన్ చేసింది. గతంలో జనవరి 9న కూడా ఎప్పుడైతే కేటీఆర్ విచారణకు హాజరవుతున్నాడో చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలో వెల్ ప్లాన్ చేసినారు. కానీ అరెస్ట్ అవ్వలే. నిన్న కూడా అరెస్ట్ అవుతా అనుకున్నాడు. ఇక అరెస్ట్ విచారణ అనంతరం ఆయన పెద్ద నామం పెట్టుకొని వచ్చి బీఆర్ఎస్ భవన్లో మాట్లాడడం, నిజంగా ఒకవేళ ఏమీ కూడా జరగకపోతే అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఖచ్చితంగా న్యాయస్థానాలు నిర్ణయిస్తే, న్యాయస్థానాలు జడ్జిమెంట్ చెప్తాయి, తీర్పు అనంతరం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి నిజంగా ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఎప్పుడైతే అది హెచ్ఎండిఏ హ్యాండ్ ఓవర్లో ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి కేవలం హెచ్ఎండిఏ 2 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 2 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేయవలసి ఉంటుంది. కానీ 50 కోట్ల మేర మంజూరు చేసింది. 50 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలంటే ఖచ్చితంగా మంత్రి మండలి ఆమోదం ఉండాలి. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. ఒకవైపు మంత్రి మండలి ఆమోదం లేకుండా కేటీఆర్ ఒక్క డైరెక్షన్లోనే నిధులు విడుదల అవ్వడం, ఎన్నికల కోడ్ ఉండడం, పైగా 50 కోట్ల నిధులు విడుదల చేయడం, మరోవైపు బీఆర్ఎస్ ఖాతాలోకి బాండ్ల రూపంలో డబ్బులు రావడం, మనం నిధులు మళ్లించేటప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లుప్తంగా, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఎన్నికల టైంలో ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉంది. 1, 2 మంత్రివర్గ ఆమోదం లేకుండా కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కళ్ళకు కనబడుతున్నాయి. అయినప్పటికీ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ వచ్చి బాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటున్నాడు. అసలు జై తెలంగాణ అన్నాడు ముఖ్యమంత్రి ఏ విధంగా అయిండు అంటే అసలు మెజారిటీ ప్రజల అభిప్రాయం కదా. ఇక్కడ తప్పుపడుతుంది ప్రజలనే. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది ఎవరు? ప్రజలు గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ పాలన వద్దు, ఇంకా చాలు, ఇంకా 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, 3వ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా చాలా అంటే ఎవరికి అందనంత ఎత్తులో కేసీఆర్ వెళ్ళిపోతాడు. అప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, గద్దర్ లాంటి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరికి కనబడతలేడు కేసీఆర్ అనే విధంగా ప్రజలు ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఏ విధంగా అయితే కేటీఆర్ నిన్న ఫ్రస్ట్రేట్ అయ్యాడో ప్రజలు కూడా ఫ్రస్ట్రేట్ అవ్వడం, మరోవైపు మార్పు కూడా కోరుకుంటారు. ఎప్పుడు ఎవరికి అధికారం ఇవ్వద్దు అనేది ప్రజలు కూడా కోరుకుంటారు. ఒకసారి అధికారం వేరే వాళ్ళకు కూడా ఇచ్చి చూద్దాం అనే విధంగా రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా జై తెలంగాణ అన్నాడు ముఖ్యమంత్రి అయింది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ పక్కకు పెడితే నిన్న ఈ యొక్క కేటీఆర్ విచారణ అనంతరం ఏం జరిగింది? దేశం విడిచి వెళ్ళొద్దు, ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లను రేపటిలోగా అందజేయాలి, ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా? ఈ కార్ రేస్లో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది? హెచ్ఎండిఏ దాదాపు 50 కోట్ల మీద ఖర్చు చేసింది. అంటే ఇవన్నీ ప్రశ్నలు. ఫార్ములా కేసులో కేటీఆర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం. మళ్ళీ విచారణకు హాజరు అవ్వాలంటూ ఆదేశం. సుమారు 7 గంటల పాటు విచారణ. ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? నిజంగా బాగా అడిగింది. ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? నార్మల్గా కొన్ని ఉంటాయి, నార్మల్గా కొన్ని ఉంటాయి. మెజారిటీ ప్రజల ఆమోదం ఉండాలా, ఇటు మంత్రివర్గం ఆమోదం ఉండాలా? మంత్రివర్గం ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు? మీ నాన్న ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, నువ్వు ఐటీ మంత్రి అయి ఉండొచ్చు, కానీ ఏకపక్ష నిర్ణయాలు ఏంది? మంత్రి మండలి ఆమోదం ఉండాలి కదా. అంతా ఏకపక్ష నిర్ణయాల అంటే ఎవరు కూడా కానరాలేదు అనే విధంగా అయితే ఏసీపీ అధికారులు ప్రశ్నించినారు. 55 కోట్ల రూపాయల విదేశీ కంపెనీకి మీరు చెల్లించమన్నారా? హరీష్ రావుకు అస్వస్థ. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బంజారాహిల్స్లోని ఏసీపీ ఆఫీస్లో విచారణకు హాజరవ్వగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 నిందితుడుగా ఉన్న ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ స్టేట్మెంట్ ఆధారంగా నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ఏసీపీ అధికారులు కేటీఆర్ను విచారించగా ఆయన
సంబంధించిన ఫోన్లను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే తన ఫోన్లను తీసుకురాలేదని స్వయంగా కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లను 18వ తేదీలోగా అంటే ఇంకొక 24 గంటల లోపా అందజేయాలని అధికారులు చెప్పినట్టు సమాచారం. ఇక అధికారులు చెప్పినట్టు కేటీఆర్ మీడియా కూడా వివరించారు. ఇదిలా ఉండగా సుమారు 7 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా రేస్ కేసులో విదేశీ కంపెనీకు 55 కోట్ల రూపాయలు మీరు చెల్లించమన్నారా? ఆర్బీఐ పర్మిషన్కి సంబంధించి ఆర్బీఐ అనుమతి అవసరం లేదని అప్పటి అధికారులకు మీరే చెప్పారా? ఆర్థిక శాఖ పర్మిషన్ను కూడా మంత్రి హోదాలో మీరే తీసుకున్నారా అని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అసలు ఫార్ములా ఈ కార్ రేస్లో ఎలా ప్రారంభించారని రేస్ నిర్వహణపై తీసుకున్న ప్రతిపాదనలపై మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని కోడ్ ఆఫ్ కండక్ట్ ఈసీ ఉల్లంఘించారనే ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉంది, మీ అభిప్రాయం ఏందని అడిగినారు. అసలు ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయం ఏ లెక్కన తీసుకున్నారని, అంతేకాకుండా ఈ కేసులో ఏటుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణలో వెల్లడించిన అంశాలపైన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ విధి విధానాలు, రేస్ నిర్వహణ కోసం రోడ్లకు మరమ్మతులు, ఇతర కార్యక్రమాల కోసం హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తానికి కేటీఆర్ని అయితే ఫోన్లు అందజేయమన్నారు. కేటీఆర్ ఫోన్లు అందజేసిన తర్వాత పరిస్థితి ఏంది? మరోసారి విచారణకు కేటీఆర్ని పిలుస్తున్నారు. సో కేటీఆర్ అయితే చాలా ఆయన ఇంకేమంటుంది కేటీఆర్ అంటే జైలుకి వెళ్ళేందుకైనా సిద్ధం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్తా, లొట్టపీసు కేసులు, లొట్టపీసు సీఎం, పైసా అవినీతి లేని ఈ ఫార్ములా రేస్ పై తుఫేల్ కేసు 1000 కేసులు పెట్టినా ప్రశ్నించడం మానను. మొత్తానికైతే ఈ ఫార్ములా కేసుకి సంబంధించి కేటీఆర్ అసలు అంటే ఒక రేవంత్ రెడ్డి ఒక లొట్టపీ సీఎం అనే విధంగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడేది ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇదే చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకొంతమంది ఉన్నారు ఆ పేరుని నాని, వీళ్ళందరూ ఎవరికొవరు వినలేదు. కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడు రా చూసుకుందాం, నీ Z+ కేటగిరీని పక్కకు పెట్టు, నేను ఒక్కొని వస్తాను, నువ్వు ఒక్కొనిరా, చూసుకుందాం, కొట్లాడదాం, ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ, చంద్రబాబు నాయుడు వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, ఆ విధంగా అంటే తూకిత్తా మైకిత్తా అని చూసుకుందాం అని చెప్పేసి ఇన్ని మాట్లాడుకున్నారు. ఇన్ని అయినాయి, ప్రజలు గమనించి బుద్ధి చెప్పినారు. మన తెలంగాణలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు బాగా ఎగురితే ఓడరాడు చూసుకుందాం, వాడెంత వీడెంత అని మాట్లాడితే వీడు వాణ్ణి అన్నాడు, మనను ఖచ్చితంగా తొక్కుతాడు వీడు ఎమ్మెల్యే అయితే ఓటు రూపంలో. నిజంగా రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఓటుతో ప్రజలు నాయకులను ఎన్నుకోవాలనే ఒక సిస్టమ్ తీసుకురావడం, ఆ సిస్టమ్ నిజంగా ఎవరైనా నాయకులు కళ్ళు నెత్తికెక్కితే ఈ యొక్క ఓటుతో వాళ్ళ మదాన్ని దించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది, దేశం కల్పించింది, మహానుభావులు కల్పించారు. నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడినా ఆయన కూడా భాష మానుకుంటే బాగుంటుంది ఎన్నికల లోపు. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు, పండబెట్టి దొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటాను ఆయన అంటే, ఈయన సన్నాసి ముఖ్యమంత్రి, లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఈయన మాట్లాడడం ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. అరే మీరు ఈ విధంగా మాట్లాడుకుంటారా? ప్రజాస్వామ్యంలో హుందాతనం లేదా? అసలు ప్రభుత్వం ఎటుపోతుంది, రాజకీయం ఎటుపోతుంది అనే విధంగా. ఇద్దరిని కాకుండా బీజేపీకి అవకాశం ఇచ్చినా ప్రజలు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.